సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం, తీరం దాటిన తీవ్ర వాయుగుండం, మత్తును చిత్తు చేస్తారిలా, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు పోలీస్ స్టేషన్ హోదా, రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య, ప్రజలు కష్టాల్లో ఉంటే దొంగల స్వైర విహారం, ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైకాపా వారే బోట్లు వదిలారు ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం, అందరూ ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 ఫోన్లు, చదరపు కిలోమీటర్కు 327 మంది, రాష్ట్రంలో జనసాంద్రత తీరిది, విజయవాడ ముంపు ప్రాంతాల్లో 1.51 లక్షల వాహనాలు, మానసిక ఒత్తిడితో తెల్ల జుట్టు. ఈరోజు వార్తలను చూద్దాం. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కొంత తగ్గుముఖం పట్టినా 7, 8 తేదీల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి ఉధృతికి పలుచోట్ల రహదారులు తెగిపోయాయి. కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తడంతో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. జీకే వీధి మండలం చట్రాయిపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండచర్యలు విరిగిపట్టడంతో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీరం దాటిన తీవ్ర వాయుగుండం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వాయువ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుంది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మంగళవారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారిని స్టెల్లా పేర్కొన్నారు. మత్తును చిత్తు చేస్తారిలా, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు పోలీస్ స్టేషన్ హోదా. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ప్రాథమిక స్వరూపం సిద్ధమైంది. రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని ఈ బృందానికి అధిపతిగా పెట్టనున్నారు. కేసుల నమోదు, దర్యాప్తునకు వీలుగా ఏఎన్టీఎఫ్కు పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వనున్నారు. దీనికి రాష్ట్రమంతా పరిధి కల్పిస్తారు. డిఎస్సి స్థాయి అధికారిని ఈ పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా నియమించనున్నారు. వీటికి అనుబంధంగా జిల్లాకొకటి చొప్పున 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ను నెలకొల్పుతారు. ఈ మేరకు పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి హోంశాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. హోం, ఆర్థిక శాఖల్లో ఆమోదం పొందిన తర్వాత ఏఎన్టీఎఫ్ పూర్తిగా ఏర్పాటు కానుంది. మొత్తం 5 విభాగాల సమాహారంగా ఏఎన్టీఎఫ్ ఉండనుంది. గంజాయి, మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగాల సమూల నిర్మూలనే లక్ష్యంగా ఇది పనిచేయనుంది. రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో రైతులకు ఇవ్వాలనుకున్న ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య జారీని వచ్చే నెల నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో విధి విధానాలను వెల్లడిస్తామని, అక్టోబర్ తొలి వారంలో రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది సోమవారం వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా 5 కోట్ల మందిని రిజిస్ట్రీలోకి తేవాలనేది లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ రంగం డిజిటలీకరణ పైలట్ ప్రాజెక్టును మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో అమలు చేశామని,
19 రాష్ట్రాలు ఇందులో పాలుపంచుకోవడానికి అంగీకరించాయని వివరించారు. రైతుల రిజిస్ట్రీ రూపొందించాక ఆధార్ తరహా ఐడి కార్డులను అందజేస్తామని తెలిపారు. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవచ్చని, కనీస మద్దతు ధరకు పంటలను అమ్ముకోవచ్చని, కిసాన్ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవచ్చని వివరించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే దొంగలు స్వైర విహారం. విజయవాడలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. వరద నీరు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. బీరువాల్లో ఇతర చోట్ల దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. ఇప్పటికే ఇళ్లలోని విలువైన సామాగ్రి అంతా నీటిలో నాని పాడైపోయిన బాధలో ఉన్నవారికి దొంగతనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంటి ముందు నిలిపిన వాహనాల నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు కనిపించిందల్లా మాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దుకాణాల షట్లర్లను సైతం పగలగొట్టి లోపలున్న సామాగ్రిని తీసుకుపోతున్నారని చెబుతున్నారు. ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ముంపు సమస్య దశాబ్దాలుగా వేధిస్తోంది. వ్యవసాయ భూమి వినియోగంలోకి వచ్చే కొద్దీ, నీటి వనరుల ఆక్రమణలు పెరిగే కొద్దీ నష్టం జరుగుతోంది. ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందో తేల్చేందుకు ఓ కమిటీ వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు. క్షేత్రస్థాయి అధ్యయనం చేసి సమగ్ర నివేదికను ఇవ్వమని సీఎం అధికారులకు ఆదేశించారు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు వరద ప్రభావంతో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. పడవలో వెళ్లి జగనన్న కాలనీలోని బాధితులను పరామర్శించారు. చెప్పులు లేకుండా బురదలో నడుస్తూ ప్రజల సమస్యలు విని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏలేరు జలాశయం వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్తో మాట్లాడుతున్నానని, ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని సూచించినట్లు తెలిపారు. ఏలేరు ఆధునికీకరణ, సుద్దగడ్డ వాగు సమస్యకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పూర్తిస్థాయి పరిష్కారం చూపాలన్నది తన కోరిక అని వెల్లడించారు. వైకాపా వారే బోట్లు వదిలారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనే ఉద్దేశంతో వైకాపా వారే కుట్రపూరితంగా కృష్ణానదిలోకి 5 బోట్లు వదిలారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా రంగులున్న ఆ పడవలను కావాలనే లంగర్లు వేయకుండా వదిలేశారని మండిపడ్డారు. 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహంలో 30 మెట్రిక్ టన్నుల బరువున్న 3 పడవలు ఢీకొట్టడంతో బ్యారేజీ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇసుక అక్రమ వ్యాపారం చేసిన పడవల్నే నేడు ప్రాజెక్టుకు నష్టం కలిగించేందుకు వాడారని దుయ్యబట్టారు. వైకాపా పాలకులు బుడమేరును పట్టించుకోకపోవడం వల్లనే నష్టం పెరిగి ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ ఎదురు చూస్తున్న ఐఫోన్ 16. అందరూ ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 ఫోన్లు రానే వచ్చాయి. యాపిల్ ఇంటెలిజెన్స్తో మరింత శక్తివంతంగా ఇవి రూపొందాయి. కొత్త బటన్లు, అధునాతన కెమెరా కంట్రోల్ ఫీచర్ ఉంది. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ A18తో వచ్చింది. ఐఫోన్ 16 మోడళ్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ 4, ఎయిర్ పాడ్స్ మ్యాక్స్, ఎయిర్ పాడ్స్ ప్రో 2లను సోమవారం ఇక్కడ ఆవిష్కరించింది. ఇట్స్ గ్లో టైమ్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఉత్పత్తుల విశేషాలను పంచుకున్నారు. చదరపు కిలోమీటర్కు 327 మంది. రాష్ట్రంలో జనసాంద్రత తీరిది. ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత చదరపు కిలోమీటర్కు జనాభా 327 మేర ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022-23 నివేదిక వెల్లడించింది. ఇది పట్టణ ప్రాంతాల్లో 4738, గ్రామీణ ప్రాంతాల్లో
212 మేర ఉంది. దేశంలో 2023 జూలై నాటికి జనాభా అంచనాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యపరంగా ఉన్న మౌలిక వసతులు, మానవ వనరుల గురించి వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. విజయవాడ ముంపు ప్రాంతాల్లో 1.51 లక్షల వాహనాలు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 1,51,729 వాహనాలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు లెక్క తేల్చారు. వీటిలో 1,14,998 ద్విచక్ర వాహనాలు, 21,459 కార్లు, 6,516 ఆటోలు, 556 బస్సులు, సరుకు రవాణా చేసే మధ్యతరహా వాహనాలు, లారీలు కలిపి 8,200 ఉన్నట్లు గుర్తించారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న చిరునామా ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. వీటిలో కొన్ని పూర్తి స్థాయిలో, మరికొన్ని పాక్షికంగా నీట మునిగి ఉంటాయని భావిస్తున్నారు. మానసిక ఒత్తిడితో తెల్ల జుట్టు. మానసిక ఒత్తిడికి గురైతే జుట్టు తెల్లబడుతుందని చాలామంది భావిస్తుంటారు. ఒత్తిడికి దారితీసే సంఘటనలను ఎదుర్కొన్నప్పుడు ఒంట్లో నార్ అడ్రినలిన్ అనే రసాయనం పడిపోతున్నట్లు, ఇది వెంట్రుకలో వర్ణద్రవ్య కణాలు తగ్గేలా చేస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వర్ణద్రవ్య కణాలు తగ్గితే జుట్టు తెల్లబడుతుంది. అయినప్పటికీ జుట్టు తెల్లబట్టం అనేది చాలా వరకు జన్యువులతోనే ముడిపడి ఉంటుంది. ఐరన్, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D, థైరాయిడ్ లోపంతోనూ వెంట్రుకలు తెల్లబడొచ్చు. పొగ తాగే అలవాటు కారణం కావచ్చు. కాబట్టి ఇలాంటి లోపాలు, అలవాట్లు ఉన్నాయేమో ఒకసారి చూసుకోవటం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆరోగ్య బీమాపై మినహాయింపులివ్వండి. GST కౌన్సిల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రతిపాదన. సామాన్య ప్రజలకు ప్రయోజనకరమైన జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపులివ్వాలని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్రాన్ని కోరారు. భారత్ నంబర్ 1గా సహజ. WTA ర్యాంకింగ్స్లో తెలుగమ్మాయి యామలపల్లి సహజ భారత్ నంబర్ 1గా నిలిచింది. సోమవారం ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో సహజ 302వ స్థానం సాధించింది. లంక చేతిలో ఇంగ్లాండ్ చిత్తు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. టెస్ట్ సిరీస్ను ఇప్పటికే చేజార్చుకున్న శ్రీలంక ఆఖరి మ్యాచ్లో అదరగొట్టింది. ఓపెనర్ నిశాంక అజేయ సెంచరీతో సత్తా చాటడంతో సోమవారం ముగిసిన 3వ టెస్టులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. భారత్కు చివరి స్థానం. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ టోర్నమెంటును ఆతిథ్య భారత్ చివరి స్థానంతో ముగించింది. సోమవారం గజ్బౌలి స్టేడియంలో జరిగిన ఆఖరి రౌండ్ ర్యాబిన్ లీగ్ మ్యాచ్లో భారత్ 0-3తో సిరియా చేతిలో చిత్తయింది. US ఓపెన్ ఫైనల్లో ఫ్రిడ్జ్పై సిన్నర్ విజయం. యానెక్ సిన్నర్ అదరగొట్టాడు. తాను నెంబర్ 1 ర్యాంకుకు అర్హుడేనని నిరూపించుకున్నాడు. చుట్టూ డోపింగ్ వివాదం తాలూకు ఒత్తిడి అలుముకున్న ప్రత్యర్థులు దూకుడు మీదున్నా అతడు తగ్గలేదు. స్థిరంగా ఆడి కీలక సమయంలో అత్యుత్తమ ఆటను బయటకు తీసి US ఓపెన్ విజేతగా నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.